హాయ్! హలో అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు క్వీన్స్ కిచెన్. టుడే మనం చేయబోయే రెసిపీ ఏంటంటే పిజ్జా. ఓవెన్ లేకుండా, ఈస్ట్ లేకుండా మన హోమ్ మేడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. సో, పిజ్జా తయారీకి ఇంగ్రీడియంట్స్ ఏమైతే కావాలో ముందుగా చూసేద్దాం వచ్చేయండి. 1 కప్ ఆఫ్ మైదా పిండి, పెరుగు, చిన్న కప్పుడు పెరుగు, చీజ్, తురుముకొని తీసుకున్న చీజ్ ఒక బైట్, క్యాప్సికమ్ పీసెస్, నెక్స్ట్ ఆనియన్, 1 టమాటో, 2 పచ్చిమిర్చీస్, కొన్ని చిక్కుడు గింజలు, అలానే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పంచదార, షుగర్, నెక్స్ట్ బేకింగ్ పౌడర్ స్పూన్, తర్వాత సాల్ట్, బటర్, నెక్స్ట్ సాల్ట్, రెడ్ చిల్లీ సాస్. ఇది చీజ్ బైట్ అండి, చీజ్ బైట్స్ అనమాట. దీని నుంచి 1 బైట్ మనం ఇలాగా తురుము తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ కిసాన్ టమాటో సాస్. సో ఇవన్నీ కలిపి మనం ఇప్పుడు పిజ్జా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగా మనం మైదా పిండి ముద్దని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. మైదా, కప్ ఆఫ్ మైదాలో ఎంత అయితే మైదా మనకి సాఫ్ట్గా వచ్చేలాగా పెరుగు యూజ్ చేసుకొని, అందులో కొంచెం బేకింగ్ పౌడర్ మిక్స్ చేసుకొని, అలాగే సాల్ట్ అండ్ టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్, ఇవన్నీ కలిపి మిక్స్ చేసి మనం ఇలాగా ఇలా మెత్తగా అయ్యేలాగా మనం పిండిని తయారు చేసుకోవాలి. సో దీని తర్వాత ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. నెక్స్ట్ ఒక స్టీల్ ప్లేట్ మనం తీసుకొని దాంట్లో బటర్ వేసుకొని ఆ ప్లేట్ అంతా బటర్ అప్లై చేయాలన్నమాట. ఆ ప్లేట్కి బటర్ అప్లై చేసిన తర్వాత ఏదైతే మనం మైదా, పెరుగు, బేకింగ్ పౌడర్, సాల్ట్, షుగర్ మిక్స్ చేసిన ఫ్లోర్ ఉందో దాన్ని మనం ఇలాగా చపాతీ ముద్దలాగా ఆ ప్లేట్ అంతా స్ప్రెడ్ చేయాలన్నమాట. సో మనం చపాతీ పిండిలాగా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఇలాగ పిండి బయటకు అనేది వెళ్ళకుండా ఉబ్బెత్తుగా వచ్చేలా పెట్టుకోవాలండి. ఏదైతే ప్లేట్కి బార్డర్ ఉందో ఆ బార్డర్ చుట్టూ కూడా కొంచెం ఇలా ఉబ్బెత్తుగా వచ్చేలాగా పిండిని పెట్టుకోవాలి. నెక్స్ట్ మన దగ్గర ఏదైతే ఫోర్క్ ఉంటుందో ఫోర్క్ యూస్ చేసి పిజ్జాకి మనం హోల్స్ పడేటట్టుగా చేసుకోవాలి. మా దగ్గర ఫోర్క్ లేదు కాబట్టి ఇది యూస్ చేస్తున్నాం అనమాట. ఇలాగా హోల్స్ పడినట్టయితే దీనిపైన వేసే వెజిటేబుల్స్ అన్నీ కూడా కుక్ అవుతాయి. అందుకనేసే మనం ఫోర్క్తో కానీ లేకపోతే ఆ హోల్స్ పడేది ఏదైనా సరే ఇన్స్ట్రుమెంట్ యూస్ చేసుకొని అలా మొత్తం అంతా ప్లేట్లో స్ప్రెడ్ అయ్యేలాగా హోల్స్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ముందుగా మనం రెడ్ చిల్లీ సాస్ని ఏదైతే పిజ్జా తయారు చేసుకునేది ఉందో దానిపైన ఒక 2 స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ సాస్ వేసి అదంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా, సో మన ఫింగర్స్ తోటి అదంతా స్ప్రెడ్ అయ్యేలాగా చేయాలి. సో రెడ్ చిల్లీ సాస్ స్ప్రెడ్ చేసేసిన తర్వాత టమాటో సాస్ కూడా అలానే 2 స్పూన్స్ తీసుకొని దీన్ని కూడా మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చేయాలి. సో ఇలాగ రెడ్ చిల్లీ సాస్, టమాటో సాస్ స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ఏవైతే వెజిటేబుల్ పీసెస్ తీసుకున్నామో వాటిని ఇలా డెకరేషన్గా పెట్టుకోవాలన్నమాట. ముందుగా మనం క్యాప్సికమ్ని పెడుతున్నాం, తర్వాత వైట్ ఆనియన్ పీసెస్ని పెడుతున్నాం, నెక్స్ట్ టమాటో పీసెస్ కూడా తీసుకొని డెకరేట్ చేసుకోవాలి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ కూడా ఏవైతే మనం పొడుగ్గా చీల్చుకొని ఉంచుకున్నామో వాటిని కూడా అలా డెకరేషన్లా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏవైతే పీస్ నట్స్ ఉన్నాయో వాటిని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలన్నమాట. సో ఫైనల్గా చీజ్ ఏదైతే తురుము తీసుకొని పెట్టుకున్నామో మనం ఆ చీజ్ని కూడా అదంతా వైట్గా స్ప్రెడ్ చేయాలి. సో ఈ చీజ్ వల్లే పిజ్జా చాలా టేస్టీగా ఉంటుందండి. అది హీట్ అయిన తర్వాత కుక్ అయిపోయిన తర్వాత ఈ చీజ్ మనకి తీగల్లాగా భలే ఉంటుంది, స్ప్రింగ్ లాగా అనమాట. సో అందుకనేసి మనం తురుములా తీసుకొని పెట్టుకుంటాం అన్నమాట.